హలో వైటీ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈరోజు ఒక 4 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే తయారు చేస్తున్నానండి ఇంట్లోనే. ఓన్లీ జస్ట్ 10 రూపీస్ ప్రొడక్ట్స్ మీద అయితేనే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుందండి. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు సమ్మర్లో ఎక్కువ ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి వాళ్ళకైతే ఇలా ఇవ్వండి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీరు కూడా మనీ కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఇలా అయితే రెడీ చేయండి. అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ అడిగితే క్విక్గా ఒక 1 అవర్లో అయితే రెడీ చేసి ఇలా అయితే ఇవ్వచ్చు. మీరు కూడా ఇలాంటి వీడియోస్ అయితే నచ్చితే గిని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కూడా ఎలా ఉందో. నేనైతే ఈ టైప్స్ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా లైన్గా అప్లోడ్ చేస్తానండి వీడియోస్ అయితే. ఫస్ట్ అయితే నేను స్నిక్కర్స్ ఐస్ క్రీమ్ తయారు చేశానండి. జస్ట్ దాన్ని ఒక మొత్తం కరవబెట్టుకుని దాంట్లో కొంచెం ఇలా మిల్క్ అయితే యాడ్ చేశానండి. తినేసిన ఐస్ క్రీమ్ స్పూన్స్ అయితే దాచుకున్నానండి. అవి అయితే దీంట్లో పెట్టి మొత్తం ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి. ఓవర్ నైట్ అయితే ఇలా పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుందండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఐస్ క్రీమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. స్నిక్కర్స్ ఐస్ క్రీమ్ అలానే మిల్కీ బార్ ఓరియో కూడా చేశానండి. ఓరియో అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే స్నిక్కర్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టమండి. స్నిక్కర్స్ ఐస్ క్రీమ్ ఇంకెంత బాగుంటుందో ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదండి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి అయితే ట్రై చేయండి. ఇంకా చిన్నపిల్లలకి వెంటనే ఇలా ఐస్ క్రీమ్స్ రెడీ చేసిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారండి. కిడ్స్ కూడా మా ఇంట్లో కూడా ఇలాగే ఉంటారండి. వాళ్ళు అడిగిన వెంటనే మనం ఇలా చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నేనైతే డైలీ ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నానండి. డైలీ ఇలా ఐస్ క్రీమ్ ఇస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేనైతే చాలా వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకుని ఉంచుకున్నానండి. మీకు కూడా లైన్గా అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ నుంచి మీకు ఏమన్నా నోటిఫికేషన్స్ ఏమన్నా రాకపోతే గిని ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ బటన్ చేసిన తర్వాత అక్కడ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో ఉంటే గిని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి. ఆఫ్లో ఉంటే నోటిఫికేషన్ అయితే రాదండి. మీరు కూడా ఒకసారి పెట్టి చూడండి. నోటిఫికేషన్స్ ఆన్లో ఉంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వితిన్ సెకండ్స్లో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఐస్ క్రీమ్ రెసిపీస్ అయితే చాలా అంటే చాలా పెట్టానండి. ప్రజెంట్ అయితే 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అవి కూడా ఐస్ క్రీమ్స్వి. ఇప్పుడైతే ఈ 4 టైప్స్ ఐస్ క్రీమ్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే స్నిక్కర్స్ అయితే చాలా ఇష్టమండి. ఇలా రెడీ అవుతూ ఉంటాయండి ఐస్ క్రీమ్స్ అయితే. మీ ఇంట్లో కూడా ఇలా చిన్న పాపకి ఇచ్చి చూడండి.